హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నిన్న సండే కావడంతో మా ఇంట్లో ఒక పూజ అయితే ఏర్పాటు చేసుకుంటున్నాననమాట. ఆ పూజ కోసం మట్టి కావాలి ప్రమిదల కోసం. అయితే మా మామయ్యని తెమ్మంటే కైకొయ్యి అనుకుంటూ ఏదో అలాగా పూజ సమయానికి తీసుకొచ్చారనమాట. ఇంక చకచకా ప్రమిదలైతే తయారు చేస్తున్నాను. మొత్తానికి 4 ప్రమిదలు కావాలి పూజ కోసమైతే. 4 ప్రమిదలను తయారు చేయడం మొదలుపెట్టేసా. మనం బయట మట్టి ప్రమిదలు కొంటాం కదా! వాటితో కూడా చెయ్యొచ్చు. కానీ ఎందుకో మొదటి నుండి ఈ పూజకి చెరువు మట్టి తీసుకొచ్చి ఇలా ప్రమిదలు చేయడం అలవాటుగా మారిపోయింది మాకు. అందుకే ప్రమిదలనైతే తయారు చేశాను. అవును, ప్రమిదలు ఎలా ఉన్నాయో చెప్పండి కాస్త? మా అత్తగారైతే చక్కగా దేవుడి కోసం పసుపయితే నూరేస్తున్నారు. పసుపు గమ్ము దంచి వాటితో తయారు చేస్తున్నారు. నేను పూజకు కావాల్సిన పీట సింహాసనాన్ని అయితే తయారు చేస్తున్నాను. బొట్టయితే పెట్టేశాను. అలాగే దానికి కావాల్సిన పసుపు రాసి, ముగ్గు పెట్టి, పసుపు, కుంకుమలతో అలంకరించేశాననమాట. ఇంకా పూజ గది కూడా శుభ్రం చేసి ముగ్గు పెట్టేశాను. ఆ ముగ్గు పైనయితే ఈ పీటని అమర్చేశాను. ఇక్కడ దేవుడి ఫోటోని పెట్టి పూజ చేసుకుంటాను. దానికోసమైతే బియ్యాన్ని ముందుగా వేసుకొని, అందులో ఒక్క రూపాయి పెట్టుకున్నాననమాట. తర్వాత నేను చేసిన మట్టి ప్రమిదలని ఒత్తులు వేసి నూనె వేసుకొని రెడీగా మర్రి ఆకుల పైన పెడుతున్నాననమాట. వాటిని కూడా నాది పెద్ద పీట గాబట్టి పూజకి కావాల్సిన అన్నీ కూడా ఆ పీట పైనే వచ్చేస్తాయి. వాటిని పెట్టుకున్నాను. అలాగే 4 చెంబులు. ఆ 4 చెంబులను కూడా పసుపు రాసి, కుంకుమ పెట్టుకొని, మర్రి ఆకులు అందులో వేసి తయారు చేసుకున్నాను. అదే ప్లేస్‌లో వాటిని పెట్టేస్తున్నాను. ఇంతకీ నేనైతే ఏ పూజ చేస్తున్నానో చెప్పలేదు కదా! అది మీకోసమే చెప్పలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మీరే చెప్పాలి. నేను ఏ పూజ చేస్తున్నాననేది. అందులోని కూడా ఎవరు ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లేస్ కూడా మెన్షన్ చేయండి కాస్త. ఎందుకంటే ఈ పూజ ఎంతమందికి తెలుసో నాకు కొంచెం తెలుసుకోవాలని ఉందనమాట. ఓన్లీ మా దగ్గరే చేస్తామా? ఇంకా అన్ని ప్లేసుల్లో చేస్తారా? అని చిన్న డౌట్. అయితే పూజకు కావాల్సిన ప్రసాదాలను కూడా 3 భాగాలుగా చేసుకొని అగరబత్తీలు, కొబ్బరికాయ, ధూపంతో సహా తయారు చేసుకున్నాను. ఇంకా కథ మొదలుపెట్టడమే.